నమస్తే, వెల్కమ్ టు పాక్సిద్ధి కుకరీ. ఈ వీడియోలో మీరు రాచ ఉసిరికాయలతో లేహ్యం ఎలా చేయాలో చూద్దురు. కానీ ఇది తినటం వలన రోజు పొద్దున్న పరగడుపున ఒక స్పూను తినటం వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ చాలా బాగా పెంచుతుంది. చేసే పద్ధతి కూడా చాలా సింపులే. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 200 గ్రాముల ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను. ఏమాత్రం తడున్నా కూడా ఫంగస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని శుభ్రంగా తడి ఆరబెట్టుకుని తర్వాత అన్నీ తురిమి పెట్టుకోవాలి. మీకు తురుము అనేది చిన్నది పెద్దది ఎలా కావాలంటే అలాగా తురుముకోవచ్చు. ఇలాగా మొత్తం తురిమి పెట్టుకున్నాను. దీన్ని ఒక కప్లో వేసుకున్నాను. గోపురంలాగా పైకి ఒక హీప్డ్ కప్ వచ్చింది. దీనికి ఇదే కప్పుతో కొలత తీసుకుని 1/2 కప్పు మెత్తగా చేసుకున్న బెల్లం రెడీ చేసి పెట్టుకోవాలి. పైదాకా వచ్చిన 1 కప్పు తురుముకి 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుంది కొలత. తర్వాత ఒక బాండ్లీ తీసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఈ తురుముని దోరగా వేయించుకోవాలి. ఇలాగ వేయించుకోవటం వలన మంచి సువాసన ఉంటుంది లేహ్యానికి. ప్లస్ ఉసిరికాయకుండే కొంచెం ఆ వగరు టేస్ట్ అనేది పోతుంది, కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంకొక పాత్రలో ప్యారలల్గా ఈ బెల్లం తురుము యాడ్ చేసుకొని జస్ట్ అది మునిగేంత వరకు నీరు పోసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ బెల్లాన్ని జస్ట్ మనం కరిగించుకోవాలి. అడుగంటిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇటువైపు తురుము కూడా చెయ్యాడిస్తూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. చూడండి, ఇంకా బెల్లం కొంచెం కరగాల్సి ఉంది. నేను మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను. కాస్త కరిగితే చాలు, ఇటువైపు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనం. ఇటువైపు 3-4 నిమిషాల తర్వాత నేను మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉన్నాను. ఈ తురుము అనేది మొత్తం ఆ నెయ్యిలో వేగి అసలు ఒక చుక్క నెయ్యి కూడా లేదు, మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంది. కొంచెం ఎర్రగా వేగిందనమాట. చూడండి, ఎక్కడ కూడా లేదు, డ్రైగా అయిపోయింది. ఈ స్టేజ్లో మనం 1 కప్పు తురుముకి సగం కప్పు నీరు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కొంచెం మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పటిదాకా లైట్గా వేగినాయి. ఇప్పుడు దీన్ని మెత్తగా చేసుకోవాలి. మూత పెట్టకూడదు, ఆవిరేమీ అవసరం లేదు. సో ఓపెన్గానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా ఉడికించుకోవాలి. కంపల్సరీ మెల్లిమెల్లిగా నిమిషానికి 2 నిమిషాలకు ఒకసారి అలాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది క్రిస్టలైజ్ అవ్వకుండా గట్టి పడకుండా పాకం ఒక 4-5 చుక్కలు నిమ్మరసం వేసుకొని అలాగా పక్కన పెట్టుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకా నీరు ఉందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉండాలి. ఇది మెత్తపడింది. ఉసిరిగా తురుము నీరు ఏమాత్రం లేదు. ఇప్పుడు ఒక ఫిల్టర్ తీసుకొని ఏమన్నా డస్ట్ ఉంటుందేమో అని చెప్పి అంతే. ఈ పాకం మనం ఏమైతే చేసి పెట్టుకున్నామో జస్ట్ బెల్లం కరిగిన నీరు అది దీంట్లో వేసుకోవాలి. పాకం కాదు, జస్ట్ బెల్లం కరిగిన నీరు దీంట్లో పోసుకొని మనం ఒక తీగ పాకం వచ్చేదాకా దీంట్లో కొంచెం కలుపుకుంటూ ఉండాలన్నమాట. దాదాపు 1/2 గంట అయిన తర్వాత నేను వదులుకోకుండా అలాగా కలుపుతూనే ఉన్నాను. చూడండి, ఇలాగా ఒక ముద్దలాగా అయిపోయి బాండ్లీ వదిలేసి తిరుగుతుంది ఒక ముద్దలాగా. ఈ స్టేజ్లో ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేలు తడి చేసుకుని పాకం వచ్చిందా లేదా చూసుకోండి. మరీ గట్టి పాకం వస్తే చల్లగా అయిన తర్వాత రాయిలాగా అయిపోతుంది, మనం తినలేం. జస్ట్ అలాగా తీగ పాకం, ఒక తీగ పాకం వచ్చింది చూడండి. ఈ స్టేజ్లో ఇంకా అయిపోయినట్టే. ఇది తీసి పెట్టుకుని పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2-3 నెలలు అయితే బయటనే అలాగే బాగుంటుంది. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 5-6 నెలలు చెడిపోకుండా ఉంటుంది. ఇది చపాతీకి, రాగి రొట్టె, జొన్న రొట్టె, లేదంటే సజ్జ రొట్టెలు, బ్రెడ్కి జామ్ లాగా చాలా చాలా బాగుంటుంది. పరగడుపున తినటమే కాకుండా ఇలాగ కూడా వాడుకోవచ్చు. పిల్లలకైతే ఆ కాంబినేషన్ ఇస్తే చాలా నచ్చుతుంది. మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి పాక్సిద్ధి కుకరీకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.